హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సింగరేణి క్వాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ అంటే క్లియర్గా అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి, ఉపయోగపడతాయి మీకు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు క్విక్గా ఇన్ఫర్మేషన్ అందుతుందని చెప్పేసి ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాము. ఒకసారి అయితే చూసేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ సింగరేణి కాలనీస్ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాని యొక్క ఎవరు అండర్టేకింగ్, సో ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది, ఇది గవర్నమెంట్ కంపెనీ ఫ్రెండ్స్. సింగరేణి అనేది ఇది కొత్తగూడెం కాలనీస్లో అయితే ఉంది. సో దీంట్లో నోటిఫికేషన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి ఎంత శాలరీ పే చేస్తారు, ఈవెన్ కేటగిరీ, యూటీ కేటగిరీ, సో మీకు బేసిక్ పే ఎంత, అదర్ బెనిఫిట్స్ ఏమొస్తాయి, సో నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఇస్తారు, సో వాళ్ళకి బేసిక్ పే ఎంత, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే వచ్చేసి E2 లెవెల్లో టోటల్ వేకెన్సీస్ 42, మేనేజ్మెంట్ ట్రైనీ EM1 అయితే ఇచ్చారు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. లోకల్ క్యాండిడేట్స్కి ఎన్ని వస్తాయో BE, BTech, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ చేసి రెగ్యులర్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసేతే ఉండి మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ కేటగిరీస్కి అయితే ఉంది ఫ్రెండ్స్, బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫ్రెషర్స్కి అయితే అద్భుత అవకాశం ఫ్రెండ్స్. చక్కగా ఇలాంటి జాబ్స్కి అప్లై చేసినట్లయితే మీరు క్యాడర్స్ పెరుగుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. BE, BTech, BSc ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, IT ఆర్ MCA చేసి ఉంది. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ అయితే కావాలి. టోటల్ వేకెన్సీస్ 100 అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ మైనర్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మైనర్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సబ్జెక్ట్ కండిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే మెకానికల్ వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ రిలేటెడ్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ అయితే వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. 18 to 30 ఇయర్స్ ఉండాలి మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఫిట్టర్ ట్రైనీ 47 ఉండి ITI ఫిట్టర్ చేసి అయితే ఉండాలి. 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎలక్ట్రీషియన్ ట్రైనీ అయితే వచ్చేసి ITI ఎలక్ట్రీషియన్ చేసి అయితే ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ సింగరేణి నుంచి వచ్చిన పొజిషన్స్. మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ E2 గ్రేడ్ అయితే వచ్చేసి డిసబిలిటీ వాళ్ళకి ఏ కేటగిరీకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను అప్లై ఎలా చేయాలనేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 పాయింట్ స్కేల్లో మీకు CGPA వచ్చినట్లయితే 6.0 విల్ బి కన్సిడర్డ్ యాజ్ 60%. సో మీకు CGPA 6 వస్తే 60%, 9 వస్తే 90%గా క్యాలిక్యులేట్ చేయమని వీళ్ళే చెప్తున్నారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 29/6/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ లోపల అప్లై చేయాలి. 1000 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా. సో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST ఎంప్లాయీస్ అయితే వచ్చేసి సో 100 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీకి అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత వీళ్ళు మాత్రం రిఫండ్ ఇవ్వమని చెప్తున్నారు క్లియర్గా. సో ఒకటి 2 సార్లు ఆలోచించండి. పే చేసే ముందే డబ్బులు పే చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే రావు. సో నెక్స్ట్ లోకల్ అయితే వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ మీనింగ్ అంటే ఏంటంటే క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, నేమ్లీ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, జనగాం, వరంగల్ రూరల్ ఏరియా, వరంగల్ అర్బన్, వీళ్ళందరూ లోకల్ కింద వస్తారు ఫ్రెండ్స్. సో నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మీరు కూడా చూడండి. మీకు కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే పనికొస్తుంది అంటే మీరు కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏ నోటిఫికేషన్ అయినా. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి టు రిజిస్టర్ అని చెప్పేది ఉంది. సో నేను మాన్యువల్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినట్లయితే ఇలా మొత్తం వీళ్ళు డీటెయిల్గా టేబుల్ ఫార్మాట్లో వేశారు. సో నేను ఇదే అయితే దీన్ని చూపిస్తున్నాను. టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ముందైతే వెళ్ళండి. టు రిజిస్టర్ అని చెప్పేసిన తర్వాత వెళ్ళిన తర్వాత
ఇలా లోపలికి తీసుకెళ్తుంది. సో లాగినా హోమా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్కి పోస్ట్ నేమ్ అప్లై చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైన్ ఈఎంఎం పోస్ట్ కోడ్ 002, మీ ఫుల్ నేము, మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ కొట్టి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే లాగిన్కి అయితే వెళ్తుంది. వస్తుంది మీ మెయిల్ ఐడికి. సో మెయిల్ ఐడికి వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అంటే చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమంటుందంటే ఫ్రెండ్స్, సో సెకండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి గో టు అప్లికేషన్ బటన్ అయితే ఉంటుంది టాప్ రైట్ కార్నర్లో. సో దాని దగ్గర వెళ్ళేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, పేమెంట్ అయితే చేయమని చెప్తున్నారు. సో మీరు పేమెంట్ ఎస్బీఐ ద్వారా అయితే పే చేయొచ్చు. క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ది స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది ఇంత ఉండాలి, డైమెన్షన్స్ 50 KB ఉండాలి, మ్యాక్స్ 100 KB ఉండాలని చెప్తున్నారు. క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి. సో నెక్స్ట్ అన్నీ ఇచ్చిన తర్వాత పేమెంట్కి అయితే తీసుకెళ్తుందని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. పేమెంట్ ద్వారా మీరు పేమెంట్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అయితే వచ్చేసి ఆ బ్యాంక్ ద్వారా పే చేయండి అప్లికేషన్ ఫీ అనేది. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.